వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జి బడుగు ఇందిరా ఆధ్వర్యంలో ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ మహిళలు మాట్లాడుతూ వీడియో చిత్రీకరించిన పాయింట్ బ్లాక్ టీవీతో పాటుగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఒక ప్రణాళిక ప్రకారమే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. సమాజంలో గౌరవనీయంగా బతికే నాయకులను వారి కుటుంబ సభ్యులను అవమానించడమే లక్ష్యంగా వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రవణమ్మ, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ధర్మాసి హరిబాబు, సమాచార హక్కు విభాగం అధ్యక్షుడు కె శేషాద్రిరెడ్డి, న్యాయవాది గాయం సావిత్రి, బి నాగమల్లేశ్వరరెడ్డి, పార్టీ మహిళా విభాగం నాయకురాలు షేక్ అఫ్సర్, బత్తుల ప్రమీల, మాధవి, జ్యోతి, మేరీ, వాణి, ప్రసన్న, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేర్చుకోవాలి. కానీ ఈ విషయంలో మాత్రం అతనే కాదు, చాలామంది టీడీపీలో నుంచి చాలామంది ఒక ఆర్పీ ఒకడు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సహించదు. మహిళలందరూ ఖచ్చితంగా దాని మీద రివెంజ్ తీర్చుకుంటారని తెలియజేస్తున్నాను. కారుకి ఇచ్చడము ఎంతవరకు కరెక్ట్ అని నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఆడకూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే మానసికంగా పైకి మాట్లాడలేకపోయినా వాళ్ళ కుటుంబము రేయింబొగులు ఆ శాపం అనేది ఎప్పటికి పోదు. హేద్భావం తద్వాతి అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ రోజు అన్నారని ఆ రోజు మీరు అంత బాధపడ్డారు, మరి మీ వైపున అన్నారని. ఈరోజు ఏం సమాధానం చెబుతున్నారు మీరు? ఒక చేతకని బికారి మాట్లాడారు తెలుసా మీకు? అతను ఎవరు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు అసలు వీడియో వాళ్ళు కూడా కొంతమంది దాన్ని వాళ్ళ ప్రచారం చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను వీడియో వాళ్ళు కూడా అడుగుతున్నాను. అది తప్పు కానీ ఎందుకు ప్రసిద్ధి లేదని అడుగుతున్నాను. కరెక్టా కాదని అడుగుతున్నాను. వీడియో వాళ్ళు కొంతమంది ఛానల్ కూడా అది దాన్ని పెద్ద ప్రచారం చేశారు. లేనిపోని బురద చల్లటం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టాలనే ఉన్నాయి. ఇవన్నీ కఠినంగా మారాల్సిన అవసరం ఇంకా ఉంది. లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఒకటే, ఏదో సింపుల్గా కేసు కట్టాము, బెయిలబుల్ సెక్షన్లు కట్టేసాము, అతనికి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామని కాకుండా అతని మీద అతను గతంలో చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి, అలాగే అతనికి ఆదాయ లబ్ధి ఏంటి, మేము మా విచారణ తెలియదంటే అతనేదో అసలు టీడీపీ పార్టీలో సభ్యత్వం రద్దని చెప్పి ఏదో వేశారు. అసలు అతని కార్యకర్తే కాదు, అతని ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు టీడీపీ ఆఫీస్లో అని మా విచారణలో తెలియదు. అలాంటి వ్యక్తిని ఏదో మేము పార్టీ పరంగా మేము ఉద్ధరించాము అని చెప్పని వాళ్ళు అట్లా మీడియాలో ప్రచారించడం చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యక్తిని, ఒక సైకోలాగా మాట్లాడిన వ్యక్తిని, సమాజానికి ప్రమాదం. ఇలాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కట్టేసి అతను జీవితాంతం జైల్లో ఉంచాలంటే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.